హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అంటున్నారు, అది వినండి, తర్వాత మాట్లాడదాం. మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు, ఆయన కొడుకు కారుమూరు సునీల్ అన్యాయంగా తప్పుడు కేసులు జైలుకు పంపించినారు. ఎంత దారుణమైన కేసు అంటే ఇది కూడా అలాంటిది. అసలు డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగే కాంట్రాక్ట్లు, జరిగే టెండర్లు ఇవి. దాని వాల్యూ ఎంత ఉంటుందో అంత ఉంటుంది. సో ఇప్పుడు జగన్ గారు చెప్పింది ఏదైతే ఉందో అది పచ్చి అబద్ధం అండి. ఎందుకంటే ఈ పాలసీ, ఈయన చెప్పినటువంటి విధానం, ప్రతి జిల్లాకు సంబంధించి కలెక్టర్లు టెండర్లని ఆహ్వానిస్తారు. డిప్యూటీ కలెక్టర్లు అందులో పార్టిసిపేట్ చేసి టెండర్ల యొక్క ఫైనల్ ప్రైసు, బిడ్డింగు, ఇదంతా ప్రాసెస్ చూసుకుంటారు. ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో లేదు, ఆ విధానం లేదు. అక్టోబర్ 10, 2020 జరిగినటువంటి టెండర్ నుంచి మారిపోయింది. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి హయాంలో 1 సంవత్సరం మాత్రమే కలెక్టర్లు ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాకు నిర్ణయాలు తీసుకునేటటువంటి విధానం ఉండేది. కేవలం 1 సంవత్సరం మాత్రమే. మిగతా 4 సంవత్సరాలు ఆ విధానాన్ని ఎలా చేశారు అంటే, సో ప్రతి కలెక్టర్కి వీళ్ళు చేయాలనుకున్న స్కాము నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, వాళ్ళు వ్యతిరేకించవచ్చు. రేపు వాళ్ళు కూడా ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి గారు గుర్తున్నారు కదా, ఇష్టం వచ్చినట్లుగా సంతకాలు చేసి వీళ్ళ విధానాలకు అనుగుణంగా నడుచుకున్నందుకు ఆమె జైలు పాలయ్యారు. ఒక మహిళ అయ్యుండి కూడా, చాలా చిన్న వయసులో గొప్ప ఖ్యాతి పొందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండి కూడా వీళ్ళ మాటలు విన్నందుకు. అలాగే అవుతుందని అంతమంది కలెక్టర్లు సంతకాలు చేయాలంటే చేయరు కదా. కాబట్టి వీళ్ళు ఏం చేశారు అంటే ఈ మొత్తాన్ని సెంట్రలైజ్ చేశారు, ఒకటే నిర్ణయం తీసుకునేలాగా. అది వచ్చేసి ఏపీఎస్ బీసీఎల్, ఆంధ్రప్రదేశ్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్, మొత్తం స్టేట్కి సంబంధించిన టెండర్లకి ప్రైస్ ఫిక్స్ చేసేలాగా, నిర్ణయాలు తీసుకునేలాగా సెంట్రలైజ్ చేశారు 2020 నుంచి. అంటే దాదాపు 4 సంవత్సరాలు ఈ విధానం ప్రకారమే నడిచింది. మరి ఇక్కడ స్కామ్ ఎలా జరిగింది అంటే చాలా సింపుల్గా చెప్పేస్తాను, వీడియో లెంత్ లేకుండా. అప్పటి వరకు ₹19.68 గరిష్టంగా, అత్యధికంగా ఉన్నది ₹19.68 ఒక కేసు రవాణాకి. ఒక కేసు ఆల్కహాల్ డిపోల నుంచి దగ్గరలో ఉన్నటువంటి మద్యం షాప్కి తీసుకెళ్ళడానికి కిలోమీటర్కి ₹19.68 గరిష్టంగా ఉండేది. దాన్ని వీళ్ళు గరిష్టంగా ₹35.57 వరకు తీసుకెళ్లారు. ₹35.57 అంటే దాదాపు 80% డిఫరెన్స్ ఉంది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ప్రతి 100 కోట్లు చెల్లించాల్సిన సమయంలో ప్రభుత్వం సొమ్ము ఆ టెండర్లు ఎవరైతే తీసుకున్నారో కారుమూరు నాగేశ్వరరావుకి సంబంధించినటువంటి సిగ్మా అనే కంపెనీకి ఇచ్చారు. ఆ కంపెనీకి ప్రభుత్వం నార్మల్గా ₹19.68తో 100 కోట్లు చెల్లించాల్సి వస్తే వీళ్ళు ఇచ్చిన బిడ్డింగ్ ప్రకారము, వీళ్ళు ఇచ్చినటువంటి రేటు ప్రకారము దాదాపు 180 కోట్లు చెల్లిస్తారు. అంటే 80% ఎక్కువ. సింపుల్గా అర్థం కావాలి అంటే ప్రజల సొమ్ముని వీళ్ళు 100 కోట్లు చెల్లించాల్సిన చోట వీళ్లకు నచ్చిన కంపెనీలకి 180 కోట్లు చెల్లించారు. మళ్ళీ చెప్తున్నా, ప్రజల సొమ్ముని 100 కోట్లు చెల్లించాల్సిన చోట వీళ్ళకు నచ్చిన కంపెనీలకు కాంట్రాక్ట్లు ఇచ్చి ₹19 పైబడి ఉన్నటువంటి ప్రైస్ని ₹35 పైబడి తీసుకెళ్ళి 100 కోట్లు ఇవ్వాల్సిన చోట 180 కోట్లు ఇచ్చారు. అంటే 80 కోట్లు అత్యధికంగా ఇచ్చారు. ప్రజల సొమ్ముని ఆ విధంగా దోచుకున్నారు. ఆ విధంగా దోచుకున్న సొమ్ము మొత్తంగా 400 కోట్లు. 4 సంవత్సరాల్లో మొత్తంగా కాంట్రాక్ట్లకు కలిపి దాదాపు 400 కోట్లు. ఇందులో హవాలా మార్గాన, అంటే డైరెక్ట్ డబ్బులు ట్రాన్స్ఫర్ లేకుండా హవాలా ట్రాన్సాక్షన్స్ బయటపడ్డాయి. అందువల్లే ఇది స్టేట్ గవర్నమెంట్ సిట్ ఇన్వెస్టిగేట్ చేయాల్సింది కాస్త ఈడీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు దీనిపైన ఎంక్వైరీ చేస్తూ ఉంది. మొత్తంగా వాళ్ళు గుర్తించినటువంటి హవాలా సొమ్ము 195 కోట్లు. హవాలా సొమ్ము అంటే హవాలా ట్రాన్సాక్షన్ జరిగింది నేను చెప్తూ ఉన్నది. ఓకే, 195 కోట్లు అనమాట. సో వీళ్ళు స్కామ్ చేసిన విధానం అది. ఇంకా దీని గురించి చెప్పాలంటే చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనకు వీడియో అనవసరంగా లెంత్ చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కారుమూరు నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేసింది అయితే ఆ స్కామ్లో అరెస్ట్ చేశాక మన వాళ్ళు ఎలాగూ ప్రతిదాన్ని రాజకీయం చేస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అప్పుడే కులం కార్డు తీసుకొచ్చి ఈ కులం వారిని అరెస్ట్ చేస్తారా, ఈ కులం వారైతే అరెస్ట్ చేస్తారా అనేసి మొదలుపెట్టారు. ఏ కులం వారిని చూసి అరెస్ట్ చేయరు, ఏం స్కామ్ చూసి అరెస్ట్ చేశారో మీకు తెలుసు, కానీ పైకి అలా నటిస్తారు. ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అనేది మాత్రమే నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.